రిషి వసు ఇంటికొచ్చేసరికి మహేంద్ర చూసి షాక్ అయిపోతాడు. అమ్మా వస్తారా? అసలు ఏంటి? ఎక్కడికెళ్ళావు? నాన్న రిషి నీకు ఈ దెబ్బలేంటి? అసలేం జరిగింది? ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు నాన్న? ఏమైపోయావు? నీ మీద ఎంత దిగులు పెట్టుకున్నామో తెలుసా? అసలు ఫోన్లో కూడా కాంటాక్ట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఏం జరిగింది నాన్న? అని మహేంద్ర రిషిని అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా వస్తారా? నువ్వెక్కడికెళ్ళావు? నువ్వు రిషి దగ్గరికి వెళ్తున్నాను అని నాకు ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా! నేను కూడా వచ్చేవాడిని కదా! అసలు ఎందుకు ఒంటరిగా వెళ్ళావమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలే ఒక పక్క రిషి కనిపించట్లేదని బాధపడుతుంటే నువ్వు ఇలా సడన్గా చెప్పకుండా వెళ్ళిపోయావు. నేను ఏమైపోవాలి? నేనేమైపోతాననుకున్నావమ్మా మీరు ఇలా కనిపించకుండా పోతే అని మహేంద్ర అంటూ ఉంటాడు. సారీ మావయ్య, మీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మీకు చెప్పలేకపోయాను అని అంటుంది వసుధార. మావయ్య సార్ చాలా నీరసంగా ఉన్నారు, రూమ్ తీసుకువెళ్దాం అని ఇంకా మహేంద్ర వసు కలిసి రిషిని రూమ్కి తీసుకువెళ్ళి పడుకోబెడతారు. నాన్న రిషి రెస్ట్ తీసుకో నాన్న అని అంటాడు మహేంద్ర. మావయ్య మీరు రిషి సార్ దగ్గరే ఉండండి, నేను జాబ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను సార్ కోసం అని వసు వంటగదిలోకి వెళ్తుంది. సరే అమ్మా అని అంటాడు మహేంద్ర. ఇంకా మహేంద్ర రిషి దగ్గరే కూర్చొని ఉంటాడు. ఏంటి నాన్న, ఏం జరిగింది? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు అని అంటాడు మహేంద్ర. ఏమో డాడ్, నన్నెవరో కిడ్నాప్ చేశారు. నాకు స్పృహ వచ్చేసరికి ఒక చీకటి గదిలో బంధించి ఉంచారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే క్రమంలో వాళ్ళు నన్ను చూసేశారు. వాళ్ళు నా వెంట పడ్డారు. అప్పుడు ఫైట్ జరిగింది. ఆ ఫైట్లో నా ఫోన్ పోయింది ఎక్కడో. వాళ్ళు నా మీద అటాక్ చేశారు. తర్వాత నేను ఒక లోయలో పడిపోయాను. అక్కడ నన్ను ఒక పెద్దమ్మ పెద్దయ్య కాపాడి వాళ్ళకు తెలిసిన నాటు వైద్యం చేశారు. అలా నాకు స్పృహ వచ్చేసరికి నేను నిలబడలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. నా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. నా కోసం రౌడీలు వెతుకుతున్నారు. ఏం చేయాలో అర్థం కాదు. మిమ్మల్ని చూడాలని ఆరాటం. అందుకే పెద్దమ్మ పెద్దయ్యల సాయంతో ఒక ఫోన్ తెప్పించి ఆ ఫోన్ ద్వారా వసుధారకి ఫోన్ చేశాను. ఆ ఫోన్ ద్వారానే వసుధార నా కోసం వచ్చింది. కానీ నా కోసం వచ్చిన తర్వాత తను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు తనని ఎవరో కిడ్నాప్ చేశారు. వసుధార ఫోన్ నా దగ్గర ఉండడంతో ఇంకా వసుధారాని కాపాడమని ముక్కులకి ఫోన్ చేసి చెప్పాను. అలా ముక్కులు వచ్చి వసుధారాని కాపాడారు. నన్ను వసుధార ఇంటికి తీసుకొచ్చింది అని జరిగింది మొత్తం మహేంద్రకి చెప్తాడు రిషి. మహేంద్ర ఆశ్చర్యపోతూ, ఏంటి నీ దగ్గరికి వచ్చిన తర్వాత వసుధారాని కిడ్నాప్ చేశారా అని అంటాడు. అవును డాడ్, వసుధార వచ్చేటప్పుడే ఎవరో ఫాలో అయ్యారంట. వాళ్ళని తప్పించుకుని వచ్చింది. కానీ వసుధార బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి తనని కిడ్నాప్ చేశారు. అసలు ఎవరై వసుధారాని కిడ్నాప్ చేయమని పంపించారో అర్థం కావట్లేదు. నన్ను కిడ్నాప్ చేయించింది ఎవరో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు రిషి. ఇంకెవరై ఉంటారు? ఆ అవసరం ఎవరికి ఉంటుంది? నిన్ను కిడ్నాప్ చేయించింది శైలేంద్ర పనే. వీడియో కూడా ఆధారం ఉంది. కానీ వస్తారని కూడా ఎండి పదవి కోసం వాడే కిడ్నాప్ చేయించుంటాడు. వాడి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ విషయాన్ని నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు నమ్ముతావో నమ్మవో అని భయంగా అనిపిస్తుంది. నువ్వు ఆధారాలు లేకుండా నమ్మవని మేము ఆధారాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నాము. కానీ వాడు ఆధారాలు లేకుండా వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇప్పటికైనా సరే వాడు పాపం పండి వాడు దోషిగా నీ ముందు నిలబడతాడు అనే నమ్మకంతో నేను ఎదురు చూస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. ఏంటి డాడ్ ఆలోచిస్తున్నారు అని అంటాడు రిషి. ఏం లేదు నాన్న అని అంటాడు మహేంద్ర. ఇంతకీ అమ్మ కేస్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది డాడ్? ఎవరు దోషి అనేది తెలిసిందా? శైలేంద్ర అనే వాయిస్ వినిపించారు కదా, అది ఎంతవరకు వచ్చింది? నిజం నిర్ధారణ అయ్యిందా? ఆ వాయిస్ ఎవరిది? నిజంగా అన్నయ్యదేనా, లేకపోతే ఎవరైనా కావాలని అలా మార్పిడి చేయించారా అని అడుగుతూ ఉంటాడు రిషి. నాన్న నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో, నిజం నిలకడగా తెలుస్తుంది. దోషులు ఎవరైనా సరే ఎంతో కాలం తప్పించుకోలేరు. వాడు ఎలాంటి వాడైనా ఎన్ని నేరాలు చేసినా చిన్న క్లూ ద్వారా వాడు బయటికి వస్తాడు. నువ్వు వాడి గురించి ఆలోచించుకో. ఎవరు అనేది చట్టం చూసుకుంటుంది. ముకుల్ గారు ఆ పని మీదే ఉన్నారు అని అంటాడు మహేంద్ర. అంతలో వస్తారా జావ ప్రిపేర్ చేసుకుని తీసుకొస్తుంది. మావయ్య మీరు ఇప్పుడు రిషి సార్ని చూశారు కదా, ఇప్పటి వరకు మీరు సరిగా నిద్రపోలేదు, సరిగా తినలేదు.
మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మావయ్య, రిషి సార్ని నేను చూసుకుంటానులే అని అంటుంది వసు. అమ్మా వసుధారా, రిషిని చూశాక నా మనసు నిండిపోయిందమ్మా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. వెంటనే ఈ విషయాన్ని అనుపమకు కూడా ఫోన్ చేసి చెప్తాను అని అంటాడు మహేంద్ర. సరే మావయ్య. మేడం కూడా రిషి సార్ కోసం చాలా తల్లడిల్లిపోయారు, చాలా బాధపడ్డారు. ఈ విషయాన్ని వెంటనే అనుపమ మేడంకి చెప్పండి మావయ్య అని అంటుంది వసు. ఇంకా మహేంద్ర ఫోన్ చేయడానికి అనుపమకి బయటికి వస్తాడు. హాల్లో కూర్చుని ఫోన్ చేస్తూ ఉంటాడు. వసు రిషికి జావ తాగిపిస్తూ ఉంటుంది. రిషి వసుని అలానే చూస్తూ జావ తాగుతూ ఉంటాడు. జావ తాగిపించి రిషికి మూతి తుడుస్తుంది వసు. వస్తారా రిషి పక్కనే కూర్చుంటుంది. రిషి వస్తారా చేపట్టుకుని, వస్తారా నీ వెనకాల ఎవరో ఫాలో అయ్యారు అన్నావు, తర్వాత వాళ్ళని తప్పించుకుని వచ్చాను అన్నావు, కానీ నిన్ను వదిలిపెట్టకుండా నువ్వు బయటికి వెళ్ళగానే నిన్ను కిడ్నాప్ చేశారంటే ఎవరు చేసుంటారు, ఇది ఎవరిపైన అయి ఉంటుంది అని అంటాడు రిషి. వస్తారా ఆలోచిస్తూ ఉంటుంది. రిషి సార్కి నిజం చెప్పే సమయం వచ్చేసింది. ఇంకా నేను దాయడం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇంకా రిషి సార్ నమ్ముతారు నమ్మరు అని నేను దాయకూడదు. నేను నిజం చెప్పేస్తాను. రిషి సార్ నమ్మడం నమ్మకపోవడం తర్వాతి విషయం. నేనైతే నిజం చెప్పేస్తాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి వస్తారా ఆలోచిస్తున్నావు అని అంటాడు రిషి. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పు వస్తారా అని అంటాడు రిషి. సార్ చెప్తాను సార్, కానీ మీరు నమ్ముతారా అని అంటుంది వసు. ఏంటి వస్తారా అలా అంటున్నావు, నువ్వు చెప్తే నేను నమ్మనా అని అంటాడు రిషి. మీరు ఆధారాలు లేకుండా ఏమీ నమ్మరు కదా సార్, అందుకే భయంగా ఉంది అని అంటుంది వసు. నేను నమ్ముతానో నమ్మనో అని నువ్వు ఏ విషయాలు నా దగ్గర దాచుకు వస్తారా, నువ్వు నా ప్రాణం, నేను నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానపరుచుకున్నట్టే అని అంటాడు రిషి. అప్పుడే వస్తారాకి తన దగ్గర వీడియో ఉన్నది గుర్తొస్తుంది. సార్ చెప్పడం కాదు సార్, నా దగ్గర ఒక ఆధారం ఉంది, ఆ ఆధారాన్ని మీకు చూపిస్తాను సార్ అని వస్తారా తన ఫోన్ తీసుకొచ్చి శైలేంద్ర వస్తారాని ఎండి సీట్ కోసం బెదిరించిన వీడియోని రిషికి చూపిస్తుంది వసు. వీడియో చూసి షాక్ అయిపోతాడు రిషి. ఆ వీడియోలో చూసారా శైలేంద్ర ఏం మాట్లాడాడో, ఇప్పుడు బ్రాస్లెట్ పంపించాను, నువ్వు ఎండి సీటు వదులుకోకపోతే ఆ చెయ్యే వస్తుంది, తర్వాత ఏమైనా రావచ్చు అని బెదిరించాడు. నేను ఎండి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ అనుపమ మేడం నన్ను ఫాలో అయ్యి శైలేంద్ర మాట్లాడిన మాటల్ని, నేను మాట్లాడిన మాటల్ని నాకు తెలియకుండా రికార్డ్ చేశారు. నేను మీ ప్రాణాలకి ప్రమాదం అని మావయ్య కానీ అనుపమ మేడం కానీ చెప్పలేదు. కానీ అనుపమ మేడం నాకు తెలియకుండా వీడియో తీయడం ద్వారా అది మాకు ప్లస్ అయింది. ఆ వీడియో చూపించి నువ్వు ఇంకా నిజం దాయాలని చూడకు, శైలేంద్ర నిన్ను బెదిరించడం నేను వీడియో తీశాను అని అనుపమ మేడం ఆ వీడియో చూపించారు. ఆ వీడియోని అడ్డం పెట్టుకుని శైలేంద్రకి గడువిచ్చాను. 2 రోజుల్లో మిమ్మల్ని నాకు అప్పగించాలని గడువిచ్చాను. అంతేకాదు మీరు ఫోన్ చేసినప్పుడు శైలేంద్ర పక్క నుండి వింటున్నాడు. అందుకే నేను మీరెవరో తెలియనట్టు అలా మాట మార్చి మాట్లాడాను. మీరే అన్నట్టు తనకు తెలిస్తే చాలా ప్రమాదం మీ ప్రాణాలకి అని, మళ్ళీ తను మీ మీద ఏమైనా అటాక్ చేపిస్తాడేమో అని భయంతో మీరెవరో తెలియనట్టు నేను ఫోన్ కట్ చేసేసాను. శైలేంద్ర గుర్తుపట్టేసి మాట్లాడింది రిషియేనా అన్నాడు. కాదని నేను కవర్ చేశాను. తర్వాత శైలేంద్ర వెళ్ళిపోగానే నేను డోర్ వేసుకుని మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడి మీ దగ్గరికి వచ్చాను. శైలేంద్ర అనుమానంతో నా వెనకాల మనుషుల్ని పంపించినట్టున్నాడు, వాళ్ళే నన్ను కిడ్నాప్ చేసుంటారు సార్ అని అంటుంది వసుధార. జరిగింది ఇది సార్. అంతేకాదు మిమ్మల్ని చంపేస్తాను అని జగతి మేడంని కూడా చాలా భయపెట్టాడు. అందుకే మేడం మిమ్మల్ని రక్షించుకోవాలని నా చేత అబద్ధ సాక్ష్యం చెప్పించి మీ మీద నిందపడేలా చేశారు. అదంతా వెనకాల ఉన్నది ఎవరో కాదు సార్, శైలేంద్రనే. శైలేంద్ర ఎండి పదవి కోసం మీ మీద చాలా అటాక్స్ ప్లాన్ చేశాడు. ఆ అటాక్స్ నుంచి మిమ్మల్ని తప్పించాలని, మీ ప్రాణాన్ని కాపాడుకోవాలని జగతి మేడం చాలా తాపత్రయపడేవారు. కానీ మేడం ఆ ప్రయత్నంలో భాగంగానే తను చనిపోయారు అని అంటుంది వసు. సార్ ఇదంతా మీకు నమ్మడానికి చాలా కష్టంగా ఉండొచ్చు, కానీ ఇదంతా నిజం సార్. మీరు నమ్ముతున్నారో నమ్మట్లేదో నాకు తెలియదు సార్, కానీ నేను మీకు నిజం చెప్పేస్తాను. ఇప్పటికి కూడా నేను మీకు నిజం చెప్పకపోతే ఇంకా ముందు ముందు చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి సార్. అందుకే నేను మీకు నిజం చెప్పేస్తాను అని అంటుంది వసు. వస్తారా
నేను ఆధారాలు లేకుండా నమ్మను అని మీరెలా అనుకుంటున్నారు? మీరు నా మనుషులు వస్తారా? నేను మిమ్మల్ని నమ్ముతాను కదా! ఆధారాల కోసం ఆలోచిస్తూ నాకు నిజాలు చెప్పకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో చూస్తున్నావు కదా వస్తారా అని అంటాడు రిషి. అవును సార్, కానీ వాళ్ళ మీద ఉండే నమ్మకం వల్ల మేం చెప్పేది ఎక్కడ అబద్ధం అనుకుంటారో అనే చిన్న భయం వెంటాడేది సార్. అందుకే చెప్పలేకపోయాము అని అంటుంది వస్తారా. వస్తారా, ఇంకెప్పుడైనా సరే నీకు ఏ నిజమైనా తెలిస్తే వెంటనే నాకు చెప్పేయ్. ఇలాంటి విషయాలు అస్సలు దాచొద్దు అని అంటాడు రిషి. సరే సార్, ఇంకెప్పుడు దాచను అని అంటుంది వసు. ఇంకా వసు ఆధారాల కోసం ఆలోచిస్తూ రిషికి నిజాలు తెలియకుండా, రిషికి నిజాలు చెప్పకుండా ఉంటే బాగుండదు అనిపిస్తుంది. అందుకే వస్తారా నిజం చెప్పేస్తే బాగుంటుంది అని ఇలా ఊహించి ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు ఏ ఆధారం లేదు కాబట్టి రిషికి నిజం చెప్పలేదు. కానీ ఇప్పుడు వసుకి బ్రాస్లెట్ పంపించి అలాగే బెదిరించిన వీడియో ప్రూఫ్గా ఉంది కాబట్టి ఆ ప్రూఫ్ని రిషికి చూపించి శైలేంద్ర నిజస్వరూపం వసు తెలిసేలా చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.